బ్రేకింగ్ న్యూస్ శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో గుజరాత్లోని సూరత్ నుంచి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్న భారీ హవాలా డబ్బు వ్యవహారం కిడ్నాప్ ఘటన కలకలం సృష్టించాయి. సూరత్ నుంచి ఇద్దరు వ్యక్తులు ఇన్నోవా కారులో 4,20,00,000 రూపాయల హవాలా సొమ్మును తరలిస్తున్నారు. ఈ సొమ్మును దాచేందుకు వీలుగా కారు సీట్ల కింద ప్రత్యేకంగా సీక్రెట్ కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేసుకున్నారు. జాతీయ రహదారిపై ఈ ఇన్నోవా కారును గుర్తించిన దుండగులు 4 వేరువేరు కార్లలో వెంబడించారు. పెనుకొండ సమీపంలో కారును అడ్డగించి అందులోని ఇద్దరు వ్యక్తులతో సహా కారును బలవంతంగా తీసుకెళ్లారు. అనంతరం ఒక చోట కారును ఆపి దుండగులు అందులో ఉన్న డబ్బుతో 3 కోట్ల రూపాయలను ఎత్తుకెళ్లారు. అయితే కారు సీట్ల కింద ప్రత్యేక అరలలో జాగ్రత్తగా దాచిన మిగిలిన 1,20,00,000 రూపాయలను తీసుకెళ్లడం సాధ్యపడక వాటిని అక్కడే వదిలేసి పారిపోయారు. ఈ హవాలా కారును దుండగులు అడ్డగించిన దృశ్యాలు, వెనుక వస్తున్న మరొక వాహనం డాష్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి కిడ్నాప్ ఘటనపై పెనుగొండ చెక్పోస్ట్ వద్ద పోలీసులకు సమాచారం అందించారు. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు గాలింపు చేపట్టగా దుండగులు వదిలేసిన ఇన్నోవా కారు పోలీసుల కంటపడింది. ఇక దీంతో డబ్బు తరలిస్తున్న వ్యక్తులు పోలీసుల ఎదుట లొంగిపోయి తమను కిడ్నాప్ చేసి 3 కోట్ల రూపాయలు దోచుకెళ్లిన విషయాన్ని బయటపెట్టారు. కారు సీటు కింద ఏర్పాటు చేసిన ప్రత్యేక అరల్లో దాచిన 1,20,00,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ మొత్తాన్ని పెనుగొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3 కోట్లతో పారిపోయిన దుండగుల కోసం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ముమ్మరం చేశారు. హవాలా డబ్బు వ్యవహారం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో కలకలం రేపింది. హవాలా డబ్బును తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అడ్డగించి 3 కోట్ల రూపాయలు దోచుకెళ్లారు దుండగులు. సాఫ్ట్వేర్ ఉద్యోగి సమాచారంతో ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దోపిడీ చేసిన దుండగుల కోసం వెతుకుతున్నారు పోలీసులు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. సత్యసాయి జిల్లా పెనుగొండ వద్ద భారీగా హవాలా డబ్బును పట్టుకున్నారు పెనుగొండ పోలీసులు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం, ఇన్నోవా కార్ ఏదైతే ఉందో పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. ఈ కారులో తరలిస్తున్న సూరత్ నుంచి బెంగళూరుకు తరలిస్తున్న సుమారుగా 4 కోట్లకు పైగా హవాలా డబ్బును పోలీసులు కనుక్కున్నారు. దీనిలో 4,20,00,000 పైగా సూరత్ నుంచి బెంగళూరు తరలిస్తున్న క్రమంలో కొంతమంది దుండగులు సూరత్ నుంచి వారిని ఫాలో అయ్యారు తెలుస్తుంది. ఆ దుండగులు వీరిని కొట్టి కిడ్నాప్ చేసి ఈ అమౌంట్ని తీసుకెళ్లాలని ప్లాన్ వేశారు. అయితే అప్పటికే 3 కోట్ల నగదు పైగా తీసుకెళ్ళి తెలుస్తుంది. అయితే ఈ వ్యక్తులను అయితే కారులో ఉన్న వ్యక్తుల్ని కొట్టుతున్న సందర్భంలో కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీ తన ముందు వెనకాల వస్తున్న కారులో నుంచి తన డాష్ కెమెరాలో వీడియో రికార్డ్ అవుతున్న క్రమంలో ఆ పోలీసులకు సమాచారం అందించాడు. అప్పుడే పోలీసులు పెనుగొండ హైవేపై ఉన్న పోలీసులు వెంటనే వీళ్ళని గుర్తించి పెనుగొండ కియా ప్రదేశం వద్ద ఈ అయితే చూస్తూ ఉన్నాం కారులో ప్రత్యేకంగా అరలు ఏర్పాటు చేసుకుని, మామూలు కారు చూస్తూ ఉంటే నార్మల్ కార్లో కనిపిస్తూ ఉంటుంది, ఇలా ఉంటుంది కారు మొత్తం అంతా కూడా. కానీ వీళ్ళు ప్రత్యేకంగా లోపల అరలు ఏర్పాటు చేసుకొని ఈ అరల్లో సుమారుగా 4,20,00,000 పైగా నగదు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది కనుక్కున్న దుండగులు ఆ వ్యక్తుల్ని కిడ్నాప్ చేసి ఈ నగదు అంతా కూడా ఎత్తుకెళ్లాలని ప్లాన్ వేశారు. కానీ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వెంటనే స్పందించి ఇందులో ఉన్న అప్పటికే 3 కోట్ల నగదుతో పరిపాలన తెలుస్తోంది. సుమారు 1,20,00,000 నగదును ఇప్పటికే స్వాధీనపరుచుకున్నారు. అయితే ఈ నగదు ఉన్నట్లు కారులో ఉన్నట్టు వాళ్ళకి ఎలా తెలిసింది అనేది కూడా ప్రస్తుతం మనకి దర్యాప్తు తేరాల్సి ఉంది. చూస్తూ ఉన్నాం, కారులో ఉన్న వ్యక్తుల్ని కొట్టే క్రమంలో వారు ఇక్కడ ఉన్న కారుకు ఉన్న అద్దాలని, అదేవిధంగా డోర్ లాక్లు కూడా విరగొట్టే సందర్భం కనిపిస్తుంది. చూస్తూ ఉన్నాం, ఇక్కడ డోర్ లాక్ పూర్తిగా కూడా మనకి ఎక్కడా లేదు. ఇందులో ప్రయాణిస్తున్న ముగ్గురు ఉన్నట్టు తెలుస్తుంది. ఇది కూడా వీరు కొట్టి కిడ్నాప్ చేసి ఇందులో డబ్బును లాక్కొని పారిపోవాలని ప్లాన్ వేశారు. అప్పటికే 3 కోట్ల నగదు లాక్కున్నారు. ఆ తర్వాత ఏదైతే 1,20,00,000 పోలీసులు స్పందించి వారిని కాపాడి చూస్తూ ఉన్న గ్లాసు డోర్ని కూడా పూర్తి స్థాయిలో కూడా దీన్ని పగలగొట్టి ఇందులో ఉన్న అమౌంట్
అదేవిధంగా వ్యక్తులు కూడా కిడ్నాప్ చేసి వాళ్ళని కొట్టాలని ప్లాన్ వేశారు. అయితే అప్పటికే సకాలంలో స్పందించి పోలీసులు వారిని కాపాడి సుమారు 1,20,00,000కు పైగా నగదుని పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. చూస్తూ ఉన్న ఇన్నోవా క్రిస్టా వాహనం ఇది సూరత్ నుంచి బెంగళూరు వెళ్తున్నట్టు తెలుస్తోంది. MH మహారాష్ట్రతో రిజిస్ట్రేషన్ నెంబర్ ఇది. MH01 EV4927 అనే వెహికల్ని కూడా స్వాధీనపరుచుకున్నారు. అదేవిధంగా మరొక స్కార్పియో కారు చూస్తున్నాం. కర్ణాటక KA 19ML 8534 అనే కారును కూడా 2 కార్లను కూడా పోలీసులు సీజ్ చేశారు. సుమారుగా 1,20,00,000కు పైగా నగదును ఇందులో స్వాధీనపరుచుకున్నారు. మిగతా ఇద్దరిని కూడా ప్రస్తుతం అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. ఎవరైతే పారిపోయారో వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఆ పారిపోయిన వ్యక్తులు చెన్నై లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళి ఉండొచ్చు అన్న అనుమానంతో ఆ రాష్ట్రాలకు కూడా పోలీసులు వెళ్ళి దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. సుమారుగా 4 రోజులైంది ఈ ఘటన జరిగి. ఇప్పటికీ చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే పోలీసులు ఇప్పటికీ కూడా దీన్ని ధృవీకరించడం లేదు. మరి కాసేపట్లో దీనిపై పోలీసులు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం కూడా పరిశీలిస్తున్నారు. అయితే కారులో ఈ విధంగా అరలు ఏర్పాటు చేసుకొని చూస్తూ ఉంటే వీరు కూడా పక్కా ప్లాన్తోనే ఈ నగదు తరలిస్తున్నట్టు తెలుస్తుంది. ఎక్కడ పోలీసులకు అనుమానం రాకుండా హవాలా డబ్బు కావడంతో పోలీసులకు అనుమానం రాకుండా ఎక్కడ కూడా లోపల అరలు ఏర్పాటు చేసుకొని చాలా పద్ధతిగా చాలా ప్లాన్ ప్రకారం కూడా ఈ నగదు తరలించే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ విధంగా తరలించేందుకు గల కారణాలు ఏమై ఉంటాయి, వీళ్ళు హవాలా ఏ విధంగా హవాలా చేస్తారు, హవాలా డబ్బు ఎటువంటిది అనే దానిపై కూడా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరి కాసేపట్లో దీనిపై ప్రెస్ మీట్ పెట్టి మనకు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. సత్తా జిల్లా పోలీసులకు కూడా ఈ 2 కార్లు స్వాధీనపరచుకుని 2 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని తెలుస్తుంది. ఏదైతేనే భారీ హవాలా ముఠా గుట్టు రట్టవడంతో సత్తా జిల్లా పోలీసులు ఒక పెద్ద ఆపరేషన్ విజయవంతంగా చేసినట్టు కూడా మనకి తెలుస్తుంది. అయితే ఈ హవాలా వెనుకున్నది ఎవరు, వారందరినీ కూడా కనిపెట్టే ప్రక్రియను కూడా పోలీసులు ఇప్పటికే ప్రారంభించారు. దీనిపై పూర్తి స్థాయిలో కూడా జిల్లా ఎస్పీ కూడా ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం కూడా మరి కాసేపట్లో ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది.